ఏమండోయ్, ఈరోజు వేడివేడిగా పెసర పునుకులు వేసుకుందాం. దానికోసం పొట్టు పెసరపప్పు ఒక గ్లాస్ తీసుకుని మంచినీళ్ళు వేసి నానబెట్టండి. 5 అవర్స్లో చూసారా ఎంత చక్కగా నానిపోయిందో. ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడుక్కుని పొట్టుతో పాటు ఒక గిన్నెలోకి నీళ్ళు లేకుండా తీసుకుని గట్టిగా రుబ్బి పక్కన పెట్టుకోండి. తర్వాత అదే మిక్సీ గిన్నెలో 2 ఇంచుల అల్లం ముక్క, 4 పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ జీలకర్ర వేసి కచ్చామచ్చాగా రుబ్బి ఈ పిండిలో వేయండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇవన్నిటినీ శుభ్రంగా బాగా కలపండి. ఎంత బాగా బీట్ చేసుకుంటే మనకి పునుకులు అంత ఫ్లఫీగా వస్తాయి. తర్వాత దానిలో కొంచెం కొత్తిమీర, 1 స్పూన్ వరిపిండి వేయండి. వరిపిండి వల్ల రుచిగాను ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి, నూనె తక్కువగా పీలుస్తుందండి. తర్వాత మనం పునుకులు వేసే ముందే ఉల్లిపాయలు వేయండి, లేకపోతే పిండి పలుచగా అయిపోతుంది. తర్వాత మూకుట్లో నూనె వేసుకుని బాగా వేడెక్కిన తర్వాత ఈ పిండిని తీసుకుని కొంచెం కొంచెం చిన్నగా కొంచెం అందులో వేయండి. తర్వాత మీడియంలో పెట్టుకుని బాగా గోల్డెన్ బ్రౌన్లో వేపుకోండి. విత్ చట్నీ, వితౌట్ చట్నీ సూపర్ అండి.